హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుడ్లు వెల్లుల్లి కారం చేసుకుందామండి. ముందుగా గుడ్లను ఉడికించుకుందామండి. వెల్లుల్లి కారం చేసుకోవడానికి కావాల్సినవి చూద్దామండి. ఉప్పు, పచ్చికారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ముందుగా రోట్లో జీలకర్ర వేసుకుని కచ్చపచ్చగా దంచుకుని తర్వాత ఉప్పు వేసుకుని మెత్తగా దంచుకుందామండి. మెత్తగా తర్వాత చూడండి మెత్తగా అయింది. తర్వాత కారం కలుపుకుందామండి. కారాన్ని ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు వెల్లుల్లిపాయలు రోట్లో వేసుకుని కచ్చపచ్చగా దంచుకుందాం. ఇప్పుడు కారం కలుపుకుందామండి. కలుపుకుని మళ్ళీ కొంచెం దంచుకుని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బాండీలో 4 గరిటెల ఆయిల్ వేసుకుందామండి. ఈ కూరలో నూనె కాస్త ఎక్కువే పట్టుద్దండి. ఉల్లిపాయలు వేగాలి కదా, ఉల్లిపాయలు ఎక్కువ కోసుకుంటాం కానీ అది వేగేసరికి కొంచెమే అవుద్ది కాబట్టి కొంచెం ఎక్కువే ఉల్లిపాయలు వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్దండి. ఇప్పుడు గుడ్లు వేసుకుని నిదానంగా కదుపుకుంటా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. నిదానంగా నూనె బాగా కాగినాక వేయాలండి గుడ్లు. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకుందామండి వేసుకుని. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గుడ్లని కొంచెం చాకుతో ఘాటు పెట్టేసేసి 2 వైపులా మనం కొట్టి పెట్టుకున్న కారాన్ని లైట్గా ఇట్లా లోపలికి పెట్టుకుందామండి. ఇది ఎందుకంటేనండి లోపల ఎల్లోకి కూడా ఉప్పు కారం బాగా పట్టుద్దండి. ఇట్లా చేసుకుంటాం వలన 2 పక్కల అటువైపున ఇటువైపున పెట్టుకుంటే చాలండి. గుడ్డు కదండి, స్మూత్గా ఉండిద్ది కదా, అందుకోసం మనం 2 నిమిషాలు వేపుకున్నామండి. పచ్చి గుడ్డుగా ఉడకబెట్టిన గుడ్డు కాకుండా. అదిగోండి అట్లా. ఇప్పుడు ఉల్లిపాయలు సగం వేగినాక, సాంతం ఫ్రై అయ్యేదాకా కాకుండా సగం వేగినాక ఈ గుడ్లను వేసుకుందామండి. ఆ ఉల్లిపాయలతో పాటు గుడ్లు కూడా వేగి ఆ మసాలా కూడా వేగి ఉల్లికారం కూడా లోపల ఎల్లోకి కూడా బాగా పట్టుద్దండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకుని వేపుకుని ఇప్పుడు గుడ్లు కూడా వేసుకుందామండి. వేసుకుని ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా తిప్పుకుంటా వేపుకుందామండి. చూడండి అట్లా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. మిగిలిన కారం వేసేసుకుని నిదానంగా అటు ఇటు కలుపుకుందామండి. చూడండి రెడీ అయింది గుడ్లు వెల్లుల్లి కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.